కాండము 23 21 ఏముందంటే, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, చాలామంది దేవుని ఆరాధించడానికి వస్తారు, చాలామంది దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆత్మతో సత్యంతో స్తుతించడానికి చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా మందిరానికి వస్తారంటే, మందిరానికి వచ్చామా, కూర్చున్నామా, పాటలు పాడారా, వాక్యం విన్నామా, ప్రార్థన అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టుంటారు. ఇంకా కొంతమంది ఎలాగుంటారంటే, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఫోన్ నొక్కే వాళ్ళు ఫోన్ నొక్కుతూ ఉంటారు, దిక్కులు చూసే వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు. దేవుని సేవకుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ సేవకుడు ఎంతో దేవుని అభిషేకం పొందుకొని వాక్యం అందిస్తూ ఉంటే, దేవుని మాటలు అందిస్తూ ఉంటే, దేవుని సన్నిధికి వెళ్తున్న మనము ఆ మొబైల్ ఫోన్ మీద ఆ మొబైల్